అదే స్లిప్ అంటే గమ్మున పట్టరా, అనౌన్స్మెంట్ చేస్తారంట, స్లిప్ గమ్ముంటే. హలో, స్లిప్ చేస్తావా గమ్మున? చేయటానికి, ఒక ప్రత్యేకమైన మెడిసిన్ గా చేయటానికి నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. దానికి యోగ్యుడు అర్హుడు కాకపోయినప్పటికీ ప్రేమించి ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నీ కాడినెత్తుకుని నీ వద్ద నేర్చుకునే కృప, నేర్చుకుంటమే కాదు ప్రభువా, భారముతోనైనా ప్రభువా ప్రార్థించే భాగ్యాన్ని మాకిచ్చావు తండ్రి. ఇగో నీకు ఆ దాసుడు ప్రభా ఏలీ గారి వాణిలను కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వారికి ఎంతగానో సహకారిగా ఉన్న మా ప్రియులు నాయన జోసఫ్ రాజు గారిని, రాష్ట్రమ్మ గారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. వారి సంఘం ఏకేపించి ఈ సువార్త అందించడానికి ఎంతగానో ప్రోత్సాహకరంగా నిలబడిన విడిచిన ప్రతి వారిని, కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించమని, దాసుని ప్రార్థన ఆలకించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వాక్య సందేశాన్ని మనకు అందించిన ఏలియా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్నగా నేను కంగారు ఎందుకు పడుతున్నానంటే టైం లేదండి, ఇంకా మనం రావటమే లేట్ అయిపోయింది కనుక మన మధ్య ఇక్కడ స్థానిక దైవ సేవకులు జోసఫ్ ఎడిసన్ గారు ఉన్నారు. వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి, క్లాప్స్ కొట్టండి. వాక్య ఫలింపు గురించి ఇస్సాకు వచ్చి ప్రార్థన చేస్తాడు. వాక్య ఫలింపు గురించి తొందరగా టైం లేదు కనుక అనంతరం కానుకలు సేకరించబడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన కానుకలు గుప్పిళ్ళతో పట్టుకుందాం, సిద్ధపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన యేసయ్య, మీకు అమ్మ నామం బట్టి గమ్మ నామం బట్టి మీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు మీటింగ్ ఏర్పాటు చేయడానికి మీరు చేసిన మేలును బట్టి, కార్యం బట్టి మీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలమందు వినిపించబడిన మీ వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలయ్య. సర్వ మానవాళి పాపాల గురించి ప్రభు, ఈ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రాణం ఇచ్చావని ప్రభు, మీ సువార్తని ప్రభు ఈ స్థలంలో ప్రకటించడానికి మీరు చేసిన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే పాపాల చేత, అపరాధాల చేత ఎంతమంది అయితే మీకు దూరంగా ఉన్నారో ప్రతి ఒక్కరు రక్షించబడడానికి ఈ సువార్త సభ అనేక మంది బిడ్డలకి దీవునికరంగా మీకు మహిమకరంగా జిక్కులు జరిగించి మీ సహాయం చేయండి. అలాగే ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, హృదయాల మాటలు ఫలింపు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆశారాజులాగా ప్రభా అశుద్ధంగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ప్రతి ఒక్క హృదయాల మాటలు ఫలింపు దయచేసి అనేక ఆత్మలు రక్షించడానికి మీరు గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని, ప్రతి వాక్యం ప్రతి ఒక్క హృదయాలు ఫలింపు దయచేసి మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నువ్వు సేవించవలను, ఆయన ఆరాధించవలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చైన నామము అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము, అద్వితీయ నామము, ఒకే ఒక్క నామము. ఆ నామాన్ని మనం ఏం చేయాలంటండి? స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. మహిమపరిచే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ యందు దేవుడు ఆనందించలేడు. మన యందు దేవుడు ఆనందించలేడు. మన యందు దేవుడు ఆనందించాలంటే మనం ఆయన్ని ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. ఆయన ఏం చేయాలంటే మనం
మహిమపరచాలని ప్రభు చెప్తున్నాడు అనమాట. అందుకనే ఆయనను మ్రొక్కాలే. యేసయ్యను ఏం చేయాలంటాడు మనం? మ్రొక్కాలే. ఆయన మళ్ళీ ఏం చేయాలంటండి? సేవించాలి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు ప్రభువును మొక్కాలంటే ఆయన దేవాది దేవుడు, ప్రభు అయిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కనుక అందరికీ ప్రభువే. కానీ అందరూ ఆయన్ని ఏమంటే స్వీకరిస్తున్నారా అంటే స్వీకరించట్లేదు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో వాళ్ళకే ప్రభువు. ఏమండి, మరి స్వీకరించడంలో ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. ఈ మాటలు వింటున్న మనలోనే లోపం. ఆయన అందరికీ ప్రభువే. ఆ ప్రభువైన దేవుడిని నువ్వేం చేయాలంటే ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. హృదయమైన తలుపు నొద్ద నేను తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తెరుస్తాడు